నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి 24-25 డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాలినేని ప్రచారానికి ప్రజలు నీరాజనాలు పలికారు స్థానిక కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ బేతంశెట్టి శైలజ బాలినేనికి స్వాగతం పలికారు బాలినేనికి మహిళలు హారతులు పట్టి గుమ్మడికాయలతో దిష్టి తీసి గజమాలలతో స్వాగతం పలికారు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ బాలినేని ప్రచారాన్ని సాగించారు రంగారెడ్డి చెరువు వద్ద నుంచి బండ్లమెట్ట వరకు బాలినేని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు దివంగత నగరాధ్యక్షుడు సింగరాజు వెంకటరావు చిత్రపటానికి బాలినేని పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బండ్లమెట్టలోని వివిధ ఆలయాల్లో బాలినేని ప్రత్యేక పూజలు జరిపించారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల గురించి బాలినేని ప్రజలకు వివరించారు నాయకులు కార్యకర్తల నడుమ ఎన్నికల ప్రచారం కోలాహలంగా జరిగింది కార్యక్రమంలో బేతంశెట్టి హరిబాబు డివిజన్ అధ్యక్షుడు తోట సత్యం పట్నం మధుసూదన్ రావు నగరాధ్యక్షుడు కటారి శంకర్ ఏఎంసీ చైర్మన్ కొఠారు రామచంద్రరావు దాసరి నారాయణ తుళ్ళి శివ అయ్యప్ప అజయ్ షణ్ముఖ శ్రీనివాస్ పవన్ కుమార్ బాలిశెట్టి నాగేశ్వరరావు సిద్ధు మద్దులూరి శ్రీను స్వర్ణ నాగరాజు పసుపులేటి మురళి కోటి నారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు దయచేసి బండి శ్లోకము సుస్వాగతం చెప్పవలసిందిగా అలాగే రేపు ఈరోజు పల్లమెట్టలో 24-25 డివిజన్ల ఏరియాలో వాసన్న రోడ్ షో జరుగుతుంది ఈ కార్యక్రమానికి వందలాది మంది మహిళలు స్వచ్ఛందంగా బ్రహ్మరథం పడుతున్నారు వాసన్న యొక్క మంచితనము జగనన్న పథకాలు చేసిన అభివృద్ధి చూసి అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఇంకా రేపు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాసన్నకి ఓటేసి మంచి మెజార్టీ దగ్గర విజయాన్ని కోరుతున్నాం మా 24-25 డివిజన్ సంబంధించి మా ప్రీతమ నాయకుడు మా ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే మంత్రి గారైన మన వాసన్న ఈరోజు రోడ్ షో పెట్టాడండి దాని పరిణామంగా ఈరోజు మా డివిజన్ వాళ్ళల్లో మా డివిజన్కి సంబంధించి ఎన్నో పథకాలు కానివ్వండి మాకు పట్టాలు ఇచ్చున్నామండి 610 పట్టాలు దానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబంలో వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఈరోజు వాసన్న కోసం వాసన్న రోడ్ షో జరుగుతుందని చెప్పి అందరూ వచ్చి స్వచ్ఛందంగా వచ్చారు ఈరోజు వాళ్ళందరూ కూడా మాకు ఇన్ని పథకాలు అందజేసిన మా నాయకుడు మళ్ళీ మాకు ఆయనే కావాలి అనే ఒక నినాదంతో ఈరోజు వచ్చి అందరూ ఇక్కడ నిల్చొని ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అన్నారు నగరంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు సైకత శిల్పాన్ని ప్రారంభించి మీడియాతో మాట్లాడారు బాలాజీ వరప్రసాద్ అనే సైకత శిల్పి ఇసుకతో ఓటు వినియోగంపై సైకత శిల్పం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఓటర్లందరూ కదిలి వచ్చి తమ ఓటు హక్కును పండుగ వాతావరణంలో వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు సైకత శిల్పం వద్ద చాలామంది యువతీ యువకులు సెల్ఫీలు దిగారని అన్నారు వేసవి సెలవులు కాబట్టి పిల్లలను
ఎండలేని సమయంలో తీసుకొచ్చి ఈ సైకత శిల్పాన్ని చూపించి ఓటుపై అవగాహన కల్పించాలని అన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు నిర్భయంగా ఓటు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఆ దిశగా ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సమావేశంలో ఎన్నికల అధికారులు రవిబాబు, విఎస్ జ్యోతి, ఒంగోలు ఎన్నికల అధికారి ఆర్డీఓ సుబ్బారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్ ఆపోజిట్లో ఒక శాండ్లో ఫైన్ ఆర్ట్స్ చేసిన బాలాజీ వర్మ గారు ఆర్టిస్ట్ ద్వారా ఒక శాండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టాము. ఇన్ ద థీమ్ ఆఫ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్. అంటే ఈ రాబోయిన ఎన్నికల్లో 13వ మే ప్రతి ఒక్కరూ కూడా ఎలిజిబుల్ అయిన అన్ని ఎలక్టర్స్ కూడా కదలి వచ్చేసి వాళ్ళు ఓటు కేంద్రాల్లో ఓటు వేయాలి అని ఒక కోరికతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. స్వీప్ టీమ్ ప్రకాశం ఇది చాలా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేశారు. నైట్ల నుండి చాలామంది ఎస్పెషల్లీ యువతులు చాలామంది ఈ శాండ్ ఆర్ట్ చూడడానికి వచ్చేసి వాళ్ళు సెల్ఫీ తీసుకోవడము, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ 13వ మేలో అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేసి ఈ ఒక పండగ వాతావరణంలో ఈ ఓటింగ్ డే జరపడానికి అందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషమైన విషయము. ఈ సెలవులు ఉంటున్న వలన పిల్లలు అందరూ కూడా ఈ శాండ్ ఆర్ట్ చూడడానికి ఈవినింగ్ టైంలో ఎండ లేనప్పుడు వచ్చేసి వాళ్ళు సెల్ఫీస్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పబ్లిసిటీ, ఈ స్ఫూర్తి వలన ఖచ్చితంగా మనకి అర్బన్లో ఈ నగరంలో ఉంటున్న ఈ అర్బన్ అపాథీ అంటారు, అంటే ఓటు వేయడానికి కోసం వెళ్ళడంలో కొన్ని లేజినెస్, ఇదన్నీ కూడా ఖచ్చితంగా ఇలాంటి స్వీప్ కార్యక్రమం వలన ఖచ్చితంగా తగ్గిపోతుంది. అందరూ కూడా 100% వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ 100% ఈ 13వ మే వాళ్ళు ఓటు కేంద్రాలు ఐడెంటిఫై చేసేసి ఖచ్చితంగా వచ్చేసి ఓటు వేయవలసినదా కోరుతున్నాను. ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై మరోసారి సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల దివంగత వివేకానందరెడ్డి కుమార్తె సునీత ముఖ్యమంత్రిపై జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాజశేఖర్ రెడ్డికి నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న వ్యక్తి అని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కుటుంబ సమస్య అని, అలాంటి సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించడం సబబు కాదని అన్నారు. రాజకీయ వారసత్వం ప్రజలు తేల్చాలని, మేమే రాజశేఖర రెడ్డి వారసులమని చెప్పుకుంటే ప్రజలు ఒప్పుకోరని తెలిపారు. అభివృద్ధిపై, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలపై చర్చించేందుకు మీరు సిద్ధమైతే మేము ఎక్కడికైనా వచ్చి చర్చిస్తామని అన్నారు. మాకు ఏ పార్టీతో పొత్తులు లేవని, ఏ పార్టీకి కూడా అనుకూలంగా లేమని, మా సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని అన్నారు. మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దేవుని దయతో, పులివెందుల ప్రజలందరి యొక్క దీవెనలతో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు మరియు వివేకానంద రెడ్డి గారి కూతురైన సునీత గారిద్దరూ ముఖ్యమంత్రి గారిని మరోమారు మాటలు దాడి చేశారు. నేను వారిద్దరిని తప్పిపోయిన కుమార్తెలుగా అభివర్ణిస్తున్నాను. మీరు ఫస్ట్ మీ ఇద్దరు నేర్చుకోవాల్సింది, మీరు మాట్లాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు. అది కుటుంబపరమైన అంశమే, కానీ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని మీరు దయచేసి గమనించుకోమని వేడుకుంటున్నాను. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదు, చర్చకు రండి మాట్లాడతాను. ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లేవు, చర్చకు రండి మాట్లాడుకుందాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, చర్చకు రండి మాట్లాడుకుందాం. అంతేగాని మీకు వారసత్వం అనేది ఆస్తుల రూపంలో వారసత్వం వస్తుంది, కానీ రాజకీయ వారసత్వం అనేది ప్రజలచే మెప్పు పొందితేనే, ప్రజలు కోరుకుంటేనే, ప్రజలతో ఆమోదం పొందితేనే వాళ్ళు అసలు రాజకీయ వారసత్వం పొందుతారు. మీ ఇద్దరికి రాజకీయ కాంక్ష పెరిగింది, మీ ఇద్దరిలో రాజకీయ వాంఛ పెరిగింది, రాజకీయ నాయకురాళ్ళుగా ఎదగాలనే కుటిలమైన మనస్తత్వం పెరిగింది. అందుకే మీరు ఆ బైబిల్లో చెప్పిన రెండో కుమారుడు యొక్క చంచలమైన బుద్ధి, ఏ విధంగా అయితే నాకు ఆస్తి పంపకం చేయనానా, మీరు ఇలా గింగరాలు తిరిగి రౌండ్ తిరిగి చిట్ట చివరికి మళ్ళీ ఏదో ఒక రోజు విజయమ్మ గారు కాళ్ళు పట్టుకుంటారు. విజయమ్మ గారు పౌర్ణి అయ్యారి చెల్లెని క్షమించమని అంటది. ఆ రోజు మేము చూస్తామని చెప్పి అంటున్నారు. బీజేపీకి మమ్మల్ని మీరు అంటగడుతున్నారు, దాన్ని మేము ఖండిస్తున్నాం.
మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, దాన్ని ఖండిస్తున్నాం. అమ్మా, నువ్వు కట్టుకున్న చీర మీద కాదు సీఎం గారు కామెంట్ చేసింది, నువ్వు కట్టుకున్న రంగు మీద కామెంట్ చేశారు. సాక్షి పేపర్ గురించి మీరు మాట్లాడారు. సాక్షి పేపర్లో నిన్నటిదాకా ఎల్లో కలర్ లేదా, ఎల్లో కలర్ ఏమైనా పాపమా, అది శుభకార్యము శుభమని చెప్పారమ్మా. ఎస్, సాక్షి పేపర్ మీద ఎల్లో కలర్ ఉంది. సాక్షి పేపర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక కాదమ్మా, అది ప్రజల పత్రిక, ప్రజల కోసం ఉన్న పత్రిక, తప్పుని ఏలెత్తి చూపించే పత్రిక, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భాగస్వామితో ఉన్న పత్రిక. అయినంత మాత్రాన దానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ఏ రోజు వేయలేదు. ప్రత్యేక హోదా అనే పదాన్ని ఆ రోజు చట్టం చేసి ఉండుంటే ఈ నష్టం లేదు కదమ్మా, ఈ కొట్లాటలు లేవు కదమ్మా, ఈ ఇంత బాధలు లేవు కదమ్మా, నిరుద్యోగులైన పిల్లకాయలందరికీ ఉద్యోగాలు వచ్చాయి కదమ్మా, పరిశ్రమలు వచ్చాయి కదమ్మా. అయినా మీరు అనుకుంటున్నారమ్మా విభజన పాపం కాంగ్రెస్ని ఈ భూమి ఉన్నంత కాలం, అమ్మా బాగా వినండి, ఈ భూమి ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకోవటం కుదరదమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోవాలని మీరు చేసే కుటిల రాజకీయ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు రాయలసీమకి వెళ్ళి రాయలసీమలో వైఎస్ఆర్ ఉండకూడదు, జగన్ ఉండకూడదు అంటే చంద్రబాబు నాయుడు అవన్నీ పిచ్చి కళలు. మేము చెప్పే వాదాలకు మీరు చెప్పే వాదాలకు బహిరంగం అయిపోయినాయి. ప్రజల యొక్క తీర్పు 13వ తారీఖు వస్తుంది. 4వ తారీఖు విజయోత్సవ సభలో మేముంటాం, తెలంగాణలో నువ్వు ఉంటావని చెబుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా 23వ డివిజన్ కోటవారి వీధి, గానుగుపాలెం, మసీద్ సెంటర్ ప్రాంతాల్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ముందుగా డివిజన్కి విచ్చేసిన బాలినేనికి డివిజన్ అధ్యక్షుడు ఇంతిజార్, కావటి రవికుమార్, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గజమాలలు వేయగా మేదర కార్పొరేషన్ చైర్మన్ కేదారి లలిత ఆధ్వర్యంలో గుమ్మడికాయ దిష్టి తీసి ఘనస్వాగతం పలికారు. అనంతరం కోట వీధి గుండా రోడ్ షో నిర్వహించారు. ముస్లిం అమ్మాయి వైసీపీ గుర్తులతో బుగ్గ మీద వేసుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలినేని చిరునవ్వుతో నమస్కరిస్తూ ముందుకు సాగారు. చేసిన అభివృద్ధి పనులకు ప్రజలకు వివరిస్తూ వైసీపీకి ఓట్లు వేయాలని కోరారు. డివిజన్కు చెందిన షేక్ సుభానీ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. వారికి బాలినేని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో కుటుంబ సభ్యులు, బంధువులందరం వైసీపీలో చేరుతామని అన్నారు. బాలినేని చేసిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలు నచ్చి వైసీపీలో చేరడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్, ఆరిఫ్, జుబేర్, ఆసిఫ్, ఇదిర్స్, ఇయాజ్తుల్లా, కలాం, కుద్దూష్, కె క్రాంతి కుమార్, నగర అధ్యక్షుడు కటారి శంకర్, ఏఎంసీ చైర్మన్ కోటారి రామచంద్రరావు, కోటి యాదవ్, బొట్ల సుబ్బారావు, బాకా బ్రదర్స్, గొర్రెపాటి శ్రీనివాసరావు, గంటా రామనాయుడు, కుప్పం ప్రసాద్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో భాగంగా కోటవీధి, అరవపాలెం, దండుపాలెం మరి గానుపాలెం పరిసర ప్రాంతాల్లో కాబోయే మంత్రివర్యులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ రథసారథి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి ప్రచార కార్యక్రమం రోడ్ షో చేయడం జరిగింది. మరి ప్రతి అడుగున, ప్రతి గడపన, అడుగడుగున
నీరాజాలు పడుతూ బ్రహ్మరథం పడుతూ వాసనను మహిళలు సైతం ఎండను సైతం లెక్క చేయకుండా మరి మధ్యాహ్నం అయితేనేమి ఇప్పుడైతేనేమి ఇళ్ల నుంచి బయటకు వచ్చి హారతులతో పాటు మరి కొంతమంది అయితే అతనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మాలాంటి పేదవాళ్ళని కాపాడారు, మాకు పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, మరి మీకు కాకుండా ఎవరికి ఓటేస్తాం, ఖచ్చితంగా మీకే ఓటేస్తాం, రానున్న రోజుల్లో మిమ్మల్ని మళ్ళీ మంత్రి చేసుకుంటామని చెప్పి చాలా మంది మహిళలు చెప్తుంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. కొంతమంది మహిళలు అయితే మీరు మా ఏరియాకి వచ్చి ప్రచారానికి రావాల్సిన పని లేదు, మీరు వచ్చినా రాకపోయినా మేము వైఎస్ఆర్సీపీకే ఓటేస్తాం, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం, వాసనకే ఓటేస్తాం అని చెప్తుంటే చాలా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఇదే క్రమంలో ఈ 23వ డివిజన్లో చూస్తున్న ఊపును చూస్తుంటే, ఈ మహిళలు బ్రహ్మరథం పడుతున్న తీరును చూస్తుంటే రానున్న ఎలక్షన్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి 30,000 మెజార్టీ పక్కా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అర్థమవుతుంది. కులాల పరంగా చూసుకుంటే చాలా కులాలు ఉన్నాయి. ఇక్కడ పార్టీ పరంగా చూసుకుంటే ఒకటే కులం వాసన్న కులం ఉంది ఇక్కడ, అంతే. ఇంకే వేరే కులం అనేది ఉండదు. జై వాసన్న, జై జై వాసన్న. రానున్న రోజుల్లో రేపు 2024 మే 13 జరిగే ఎలక్షన్లో, పోయినసారి నాకు కార్పొరేట్ ఎలక్షన్కి మన వాళ్ళంతా చాలా కృషి చేసి మన కావేటి రవి ఆధ్వర్యంలో బాగా ఇది చేశారు. అలాగే రెట్టింపు ఉత్సాహంతో ఇంకా చేసి నాకు 600 వచ్చింది, వాసనకి ఇంకో 100-200 మెజార్టీ ఎక్కువ వచ్చేట్టుగా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని వార్డు ఒకటే కులం గురించి నేను చెప్తున్నాను. ఈరోజు జరిగే ప్రచారంలో భాగంగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము అభిమానంతో. ఇక్కడ చూస్తుంటే గతంలో కన్నా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి వాసన మీద ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావటం చేయటం, చుట్టుపక్కల నుంచి కానివ్వండి ఇదే కాలనీలో ఇంకా ఎక్కువగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. నేను స్వచ్ఛాలయం కన్వీనర్ని. మా నాన్నగారికి జగనన్న చేసే అభివృద్ధి పనులకి పథకాలకి ఆయన గౌరవించి దానికోసం వాసన్నతో కలిసి ఆయన పార్టీలో చేర్చుకోవడానికి ఆయన సొంతంగా వాసన్న అభిమానంతో ఆయన సొంతంగా నన్ను తీసుకొచ్చాడు. ఈరోజు వైసీపీ పార్టీలో చేరదామని మాకు చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని పలువురు టీడీపీ నాయకులు, మాగుంట అభిమానులు రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో కలిశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లోని పరిస్థితులను మాగుంట శ్రీనివాసరెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో మరింత సమర్థవంతంగా పనిచేయాలని మాగుంట స్థానిక నాయకులకు తెలిపారు. కూర్చోండి సార్, మీరు ఒక్కసారి వాళ్ళు వచ్చేటప్పుడు ముస్లిం కుటుంబాలకు అండగా ఉండే బాలినేని కుటుంబాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి కోరారు. నగరంలోని నెహ్రూ నగర్ జుబేదా మసీద్ సెంటర్ వద్ద ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నాయకుల ఆత్మీయ సమావేశంలో ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి షేక్ కరీముల్లా అధ్యక్షత వహించారు. ముస్లిం సోదర సోదరిమణులు ఎప్పటి నుంచో బాలినేని కుటుంబంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారని, ఎప్పుడూ కూడా తమ ఇంట్లో ముస్లిం సోదరులు ఉంటారని ప్రణీత్ రెడ్డి అన్నారు. ముస్లిం సోదరులు ఒక ఓటు కూడా బయటికి పోనీయకుండా 20 రోజులు కష్టపడి మెజార్టీ తీసుకురావాలని, బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు తాను కూడా ఇప్పుడు మీ సేవలో ఉంటామని హామీ ఇచ్చారు. ఎస్కే నూర్ యువ నాయకులు ప్రణీత్ రెడ్డిని ఘనంగా సత్కరించి ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం మేమందరం కష్టపడి పనిచేసి మెజార్టీ సాధిస్తామని బాలినేని ప్రణీత్ రెడ్డికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్కే ముల్లా, బొమ్మినేని మురళి, ఎస్కే బాజీ, ఎస్కే సాదిక్, జల్లిపల్లి సురేష్, జల్లిపల్లి సుబ్బులు, మేరీ కుమారి,
శివకుమార్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటే కోరుకుంటున్నాను, మిగతా ముస్లిమ్స్ కూడా మీరు ఏదో పోస్టుల కోసమో లేకపోతే ఇంకోటి కోసమో ఫైట్ చేయకుండా ఫస్ట్ అది ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. సో మీరు ప్రతి ఒక్కరికి అవగాహన పెంచి ఒక ముస్లిం ఓటుకు బయటకు పోనీ కూడా వాస్తవంగా ఇస్లామాబాద్లో 5,000 ఓటింగ్ ఉంది, దాంట్లో 3,500 ఓట్లు ముస్లిమ్స్. మనం మెజార్టీ ఎంత వస్తుందంటే 1,500 2,000 అంటున్నారు. వాస్తవంగా ప్రతి ముస్లిం అసలు 3,000 మెజార్టీ రావాలి. ప్రతి ఒక్కరు కొంచెం అవగాహన పెంచండి, చదువు రానోడికి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇష్యూ ఏందో. యంగా క్లియర్గా ముస్లిమాన్ కోసం ముస్లిమ్స్ కోసం నుంచున్నాడు అటు బీజేపీతో పోకుండా. ఎందుకంటే కొన్ని సామాజిక దూరం అవుతాయి, మనం ముస్లిమ్స్ సపోర్ట్ చేసాం కానీ మాకు ముస్లిమే ముఖ్యమని జయంగా క్లియర్గా తీసుకున్నారు. సో ఆ అవగాహన వాస్తవంగా ముల్లాన్న చాలా సంతోషంగా ఉంది నాకు. ఇంకా చాలా మంది సో అందరూ కలిసికట్టుగా పనిచేయండి మా కోసం. మీరు కూడా నూనె పనిచేయాలా? అందరి మార్చి తెలుగుదేశం పార్టీలో బాగా స్నేహితులు ఉంటారు, మీకు అందరితో మాట్లాడండి. నా ఫోన్ టచ్లో ఉండండి, అప్డేట్ ఇస్తూ ఉండండి, మీతో డైలీ అప్డేట్లో ఉన్నాను. మంచి మెజారిటీతో గెలుస్తున్నాము, డౌటే లేదు. సో మనం అందరం కలిసి ఇంకొక 20 days కష్టపడితే చాలు, మంచి ఫలితం చూస్తాము. మేము మీ సేవలో నెక్స్ట్ 5 years ఉంటాము. ఈ 20 days మా కోసం మీరు కష్టపడండి, నెక్స్ట్ 5 years మీ సేవలో ఉంటాము. కష్టపడండి, మీ 5 years మీ సేవలో ఉంటాం. మా నాన్న మినిస్టర్ అవుతారు, జగన్ గారికి మాటిచ్చారు. వాస్తవంగా జగన్ గారికి చాలామంది చాలా మాట్లాడినారు, జగన్ గారికి మా నాన్న ప్రేమ తగ్గిపోయింది, మిమ్మల్ని దూరం పెడుతున్నారని. వాస్తవంగా మీరు ఎవరైనా నోటీస్ చేస్తుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలలో ఒక బాలినేని శేషాద్రి ఒకరికి అనౌన్స్ చేశారు మొన్న. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 23,500 ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఒక్క ఓటు కూడా పక్కకు పోకూడదు, ఒక్క ఓటు కూడా నమోదు కాకుండా ఉండకూడదు. 23,500 ఓట్లు కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి మనం వేసి ఆయన్ని గెలిపించుకోవాలి. ఆయన్ని మంత్రి చేసుకోవడంలో ముస్లిమ్స్ పాత్ర ఎక్కువగా ఉండేటట్టు మనం చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి విన్నవించుకుంటూ ఈ ఒంగోలు నగరాన్ని మరింత అభివృద్ధి చెందే దిశగా మనందరం కూడా కృషి చేయాలని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి బాలినేని ప్రణీత్. కేవలం ఓటు కోసమే కాకుండా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా తన ఇంట్లో ఎప్పుడు చూసినా ముస్లిం సోదరులు తన ఇంటి చుట్టూ ఉంటారు. వాళ్ళకి ప్రత్యేక స్థానం ఉంది తన గుండెల్లో. అటువంటి నాయకుడు మన దొరకడు. తన నిద్ర లేచిన కాడి నుంచి ఎంతో మంది నిరుపేదలైన పేద ప్రజలందరూ తన ఇంటికి వస్తారు. ఎవరు రికమెండేషన్ లేకుండా తన చేతనంతవరకు సహాయం చేస్తారు. సహాయం చేయలేని రోజు తన మనసు చాలా చిన్నపోయింది. ఈ రోజు వీళ్ళందరూ నేను సహాయం చేయలేకపోయింది, మొహం చూపించడానికి కూడా ఇష్టపడ్డు. అటువంటి నాయకుడిని బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఆయనకు అవసరం లేదు ఈ పదవులన్నీ. ఈ పేద ప్రజలందరూ కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం పేద ప్రజలది, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులు. ఎందుకంటే మనందరికీ ఆయన ఉపయోగపడతాడు, ఆయన ఏమి చూసేసాడు. కనుక మీరందరూ జాగ్రత్తగా ముస్లింలు చేసిన తెలుగుదేశం పార్టీ జరిగిన అన్యాయాలను కూడా మన ముస్లిం కుటుంబాలందరికీ వివరిస్తూ రాబోయే రోజుల్లో మీరందరూ అండగా ఉండాలి. మే 13 జరిగే ఎలక్షన్ ఓటింగ్లో మీ అందరూ సమిష్టిగా కృషి చేసి ముస్లిం ఓట్లన్నీ ఒక్కటి కూడా మిస్ కాకుండా భారీ మెజార్టీ వచ్చే విధంగా మీ అందరి అండదండలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, వాళ్ళ తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి అందించవలసిందిగా కోరుతూ పొన్నలూరు మండలంలోని విప్పకుంట, వెంకుపాలెం, రావులకొల్లు గ్రామాల్లో వైసీపీకి చెందిన పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి స్వామి మండలంలోని పెద వెంకన్నపాలెం, విప్పకుంట, చౌటపాలెం, మాలపాడు, తిమ్మపాలెం, భోగనంపాడు, కే అగ్రహారం పంచాయతీల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే స్వామి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్వామి కోరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం ఉంటుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వారికి ఎమ్మెల్యే గారి మీదుగా కండలు కప్పించి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా శానా రామకృష్ణ గారిని
సేన రామకృష్ణ గారు కూడా మన పార్టీలో చేరుతున్నారు. ఎమ్మెల్యే గారు కండా కప్పి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా లోకలపాటి మాలకొండ గారు కూడా పార్టీలో చేరుతున్నారు. వాళ్ళని ఎమ్మెల్యే గారు కండా కప్పించి పార్టీలోకి స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా నల్లూరు హర్షవర్ధన్ కూడా మన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళ కండా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఎమ్మెల్యే గారు. అదేవిధంగా చెరుకూరు చంద్రశేఖర్ బీజేపీ వైసీపీ నుండి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా మార్తాటి చందు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. మనమందరం ఎంగుపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నుంచి సాధారణంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అందరూ పార్టీ గంటలు కప్పిస్తున్నారు. ఇప్పుడు పార్టీ గంటలు కప్పుకున్న వాళ్ళంతా అలాగే చనిపోయిన పద్మావతి గారు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఎమ్మెల్యే గారు ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు పార్టీ గంటలు కప్పుకున్న ఏపీ యునైటెడ్ ఫ్రంట్ బలపరిచిన ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా చైతన్య ప్రసాద్ తదితరులను గెలిపించాలని ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఒంగోలు సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ, జై భారత్, నవరం కాంగ్రెస్ పార్టీ, ఆల్ తెలుగు ప్రజా పార్టీస్ కలిపి ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో దోపిడీ పార్టీలైన వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేనలను ఓడించాలని, ప్రజల పక్షాన్ని నిలిచే ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మిట్నసల చైతన్య ప్రసాద్ పోటీ చేస్తున్నారని, వారిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు జే ఆంజనేయులు, ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్, నల్లపు జాలారాం, నార్ల అశోక్, దాసరి చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. మా జాతీయ అధ్యక్షుడు వారు వచ్చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు. మిత్రులారా, ముఖ్యంగా సామాన్యుని చట్టసభలకు పంపించే లక్ష్యంగా ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి పార్టీలు అయినప్పటికీ కూడా రాజ్యాధికారమే లక్ష్యంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఒక 8 పార్టీలు కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్రంట్ తరఫున రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఒంగోలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఎందుకయ్యా అంటే 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పరిపాలనలో ఘోర వైఫల్యం చెందారని ఆయన ఇంటికి పంపించి 23 సీట్లకు పరిమితం ఇచ్చి దాదాపు 151 సీట్లతోటి అత్యధిక మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆయన ఎన్నికల ప్రచారంలో అయితేనేమి, పాదయాత్రలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఏం చెప్పాడు, ఏం చేస్తానన్నాడు, ఇప్పుడు ఏం చేశాడు, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడడానికి వచ్చాడనేది ఒకసారి మీతో చర్చించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. దుర్మార్గపు పాలన అంతమొందించడం లక్ష్యంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీలు అయినటువంటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుండి ఒంగోలు యొక్క అభ్యర్థిగా చైతన్య ప్రసాద్ పోటీ చేస్తున్నాడు. చైతన్య ప్రసాద్ గారిని యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థిగా గెలిపించండి, సామాన్యుని చట్టసభలకు పంపించండి, అప్పుడు మాత్రమే రాజ్యాంగ ఫలాలు ప్రతి పేద ఇంటికి చేరతాయని చెప్పి మీకు ఈ సందర్భంగా చెప్తూ తీర్మానం ఆమోదించే వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరూ చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి తీర్మానం ఆమోదించినట్లు లెక్క. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 7వ డివిజన్ పరిధిలోని ఇందుర్తి నగర్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సమగ్ర అభివృద్ధి బాలినేని శ్రీనివాసరెడ్డితోనే సాధ్యమని శ్రీకావ్య ఓటర్లతో అన్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు విక్టర్ పాల్, వైసీపీ మహిళా నాయకురాలు బైరెడ్డి అరుణ, ఎస్సీసీఎల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పట్రా బంగారం, తెళ్ల దిలీప్, క్రాంతి, డివిజన్ ఇన్ఛార్జి సుబ్బారావు, బడుగు శోభలత, బుజ్జి, మాధవీలత, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గారి కోడల్ని తప్పకుండా ఏంటండి ఫ్యాన్కి 9 నెలలు ఇల్లు కట్టించేస్తానని మళ్ళీ బట్టలు వేయండి గారి కోడల్ని తప్పకుండా ఏంటండి ఫ్యాన్ తప్పకుండా ఏంటందరూ ఫ్యాన్ గెలిచేయండి చెట్టు పెద్దది ఇవన్నీ తీస్తారు మొత్తం పథకాలన్నీ మీ ఇంట్లో వస్తున్నా ఉందా అమ్మాయి కూడా ఓటు ఉందంట ఒంగోలు కలవపేటలోని ఎస్కోలు ప్రార్థనా మందిరంలో 5 రోజుల పాటు నిర్వహించిన విరామ బైబిల్ పాఠశాల ముగింపు సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు ఎస్కోలు ప్రార్థనా మందిరంలో విద్యార్థులకు ఏబిఎస్ నిర్వహించారు. చివరి రోజు కలవపేటలోని చర్చి వద్ద నుంచి రైల్వే స్టేషన్ రోడ్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, కొత్తపట్నం బస్టాండ్ మీదుగా చర్చి వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా కొత్తపట్నం బస్టాండ్ జంక్షన్లో చిన్నారులు, విద్యార్థులు ఆత్మీయ గీతాలు పాడుతూ అందుకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ యేసుక్రీస్తు రక్షణను తెలియజేశారు. ఎస్కోలు ప్రార్థనా మందిరం దైవ సేవకులు వై జాన్ సుబ్బారెడ్డి ప్రార్థనతో ర్యాలీ ముగిసింది. చెప్పండి జయమని మన ప్రభువు చేతుల పైకి చెప్పండి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. పెద్దగా దేవుని జీవన పొందాలి వెళ్ళాలి అన్నిలోకి అపవాది సాయిస్తాడు పాపానికి దూరంగా పారిపోతాను రక్షణ పాప క్షమాపణ గురించి మేము ప్రార్థన అనుగ్రహించిన స్వర్ణానికి స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించుతున్న ప్రేమతో లోపలంతని ప్రేమిస్తున్న దేవుడు గురించి ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. అద్దంకిలోని 15వ వార్డులో క్రాంతినగర్, శ్రీరామ టాకీస్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన హనుమిరెడ్డి సోదరుడు నరసింహారెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరిస్తూ ప్రజలతో మమేకమవుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పాణ్యం హనుమిరెడ్డిని, బాపట్ల పార్లమెంటు సభ్యులుగా నందిగం సురేష్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, చైర్పర్సన్ ఎస్తేరమ్మ, వైస్ చైర్మన్ దేశ్ పద్మేష్, కళ్యాణ్, నాని, తిరుపతమ్మ, కౌన్సిలర్లు, మహిళలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మొత్తం ఫ్యాన్ ఫస్ట్ నుంచి ఫ్యాన్ ఇది కొత్తగా చెప్పేది ఏదరా.
అద్దంకి పట్టణంలోని 19వ వార్డులో అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక భవానీ సెంటర్లో 1000 స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ఎన్నికల ప్రచారం చేసుకుంటూ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇంటింటికి తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సూపర్ 6 పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. అద్దంకిలో మగటం లేని మహారాజు గత 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాయం కోరి వచ్చేవారికి కాదనకుండా దానగుణం ఉన్న గొట్టిపాటిని మహిళలు, అభిమానులు, కార్యకర్తలు ఎదురేగి స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాగినేని రామకృష్ణ, సందిరెడ్డి రమేష్, సందిరెడ్డి శ్రీనివాసరావు, మురళి, గట్టుపల్లి రామారావు, అంకం నాగరాజు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా ఉన్నాము. ముఖ్యంగా సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం అనమాట. చాలా మంది కూడా పెన్షన్లు రాలేదు, పెన్షన్లు తీసేశారు. గడిచిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కరెంటు బిల్లుల పేరుతో, ఇల్లు పెద్ద పేరుతో, వివిధ కారణాలతోటి పెన్షన్లు తీసేశారని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో రాగానే మొన్న వాళ్ళలాగా 3000 చెప్పి 5 సార్లు 4 సార్లుగా పెంచివ్వటం కాకుండా ప్రభుత్వం వచ్చిన వెంటనే వికలాంగులకు 6000, వృద్ధులకు కానీ మహిళలకు కానీ మిగతా వాళ్ళకందరూ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 4000 రూపాయల పెన్షన్ అందరూ కూడా అందిస్తాం. పార్టీలకు అతీతంగా కూడా అందరూ చేస్తాం అని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన కార్యక్రమాలు అందరూ కూడా చాలా మంది అన్నా క్యాంటీన్ తీసేసినందుకు చాలా బాధపడతా ఉన్నారు. అన్నా క్యాంటీన్ ఇట్లాంటి అన్ని కూడా గతంలో ఏ విధంగా అయితే పనులు చేశామో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చేయొచ్చు, కానీ అవి ఇతరుల జీవనాధారం పోగొట్టేవిగా ఉండకూడదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.